మనకన్నా ముందే కృష్ణ చందుని తీసుకుని వెళ్ళిపోయాడు. మీరేం టెన్షన్ పడకండి. అంకుల్ చందు ఎక్కడున్నా నేను తెలుసుకుంటాను. మీ మధ్య గొడవలు జరగటం ఏంటండి? గొడవ మా గురించి కాదు బావగారు, పెళ్లి గురించి. తనతో పాటు వయసు పిల్ల ఉంది. చందుని తీసుకెళ్లి తను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. చందు గురించైనా ఎందుకు ఆలోచించాలి? సంతోష్కి చందుకి పెళ్లి జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు వాడు. తీరా పెళ్లి జరగదని తెలిసేసరికి బాగా అప్సెట్ అయ్యాడు. అందుకని చందుని తీసుకుని ఎటో వెళ్ళిపోయాడు. ఏంటండి అంత డీప్గా ఆలోచిస్తున్నారు? మన వల్ల విడిపోయిన ఒక మంచి కుటుంబం గురించి. విడిపోయారా? ఎవరండి? రాంప్రసాద్, కృష్ణప్రసాద్. వాళ్ళు విడిపోయారా? ఎందుకు? ఏమైందండి? 2 రోజుల్లో పెళ్లిని హడావుడి చేశాం. సింపుల్ గా మావాడికి ఇంట్రెస్ట్ లేదని చెప్పేశాం. మనం తీసుకున్నంత సింపుల్ గా కృష్ణ తీసుకోలేకపోయాడు. అందుకే ఎవరికీ చెప్పకుండా చందుని తీసుకుని ఇటు వెళ్ళిపోయాడట. అవునా? మనకిబ్బంది అనిపించకపోయినా ఆడపిల్లని కన్నవాళ్ళకి అది ఇబ్బంది అని నాకిప్పుడే అర్థమైంది. మనం చేసిన తప్పుకి కృష్ణ వెళ్ళిపోవటం నాకు చాలా బాధగా ఉంది హేమ. అయినా కృష్ణ ఇలా చేయడం ఏంటండి? ఇప్పుడు పెళ్ళొద్దన్నాడు గాని అసలు పెళ్ళే వద్దు అనలేదు కదా. అందరికీ పెళ్ళని చెప్పుకున్న తర్వాత మా అల్లుడికి ప్రస్తుతం ఇంట్రెస్ట్ లేదు, ఆ తర్వాత చేసుకుంటున్నాడు అని చెప్పలేడుగా. కృష్ణ చాలా సెన్సిటివ్ హేమ. ఈరోజు వాడు మన వల్ల ఎటూ వెళ్ళిపోయాడు. అందుకే నాకు చాలా బాధగా ఉంది. వాట్ హ్యాపెండ్ డాడ్? ఎందుకు అలా ఉన్నారు? నువ్వు చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాక. నేనేం చేశాను మామ్? ఇంకేం చేయాలరా? చందు చందు అంటూ కలవరించావు. మ్యారేజ్ ఎప్పుడు చేస్తారని కంగారు పెట్టావు. అందరం ఓకే అనుకొని 2 రోజుల్లో పెళ్లి అనగానే సింపుల్ గా ఇప్పుడు నేను చదువుకోవాలి, ఇప్పుడే నాకు పెళ్లి వద్దా అంటున్నావు. నా మనసుకి ఏమనిపించిందో అదే చెప్పాను. తప్పే ఉంది? నీకది తప్పుగా అనిపించలేదు, కానీ కృష్ణ ఆ విషయం తట్టుకోలేకపోయాడ్రా. అందుకే ఎక్కడికి వెళ్లారో ఎటు వెళ్లారో చెప్పకుండా చందుని తీసుకుని వెళ్ళిపోయాడంట. నీకు ఆటగా అనిపించింది, వాళ్ళకి అవమానంగా అనిపించింది. మన వలన ఏనాడు విడిపోని అన్నదమ్ములు విడిపోయారు కదరా. అలా ఎలా విడిపోతారు మమ్మీ? వెళ్ళకేం చేస్తారా? నీ కూతురి పెళ్లి ఎందుకు ఆగిపోయిందని నలుగురు అడుగుతుంటే ఏమని సమాధానం చెప్తారు? నీ ఇష్టాన్ని సమర్థించటం వల్ల ఇంత నష్టం జరుగుతుందని నేను ఊహించలేదు. నీ సంతోషం కోసం వాళ్ళని బాధ పెట్టాం. తప్పు చేశాంరా. ఈ విషయంలో మాత్రం చాలా పెద్ద తప్పు చేశాం. చందు ఎటు వెళ్ళిపోయిందంటే రాజా చందుల్ని కలపడం కష్టం అవుతుంది. రాజా, టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నావే?
నువ్వేదో ఆలోచిస్తున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. నేను ఆలోచిస్తున్నానని నువ్వు ఆకలి చంపుకుంటావా? రా, వచ్చి కూర్చో. దేని గురించి అంత ఆలోచిస్తున్నావు? నాకు తెలిసినప్పుడు నీకు తెలియకుండా ఉంటుందా? దేని గురించో చెప్తే కదా అది నాకు తెలుసో లేదో తెలిసేది. కృష్ణప్రసాద్ గారు రామ్ ప్రసాద్ గారు గొడవ పడ్డారంట. ఏ స్థాయిలో గొడవ జరిగిందో కృష్ణప్రసాద్ గారు చందుని తీసుకుని ఎటో వెళ్ళిపోయారంట. అవునా? ఈ విషయం నాకు తెలీదే. మొత్తానికి రావణాసురుడి నుంచి విభీషణుడు విడిపోయాడనమాట. పాపం, ఎక్కడికి వెళ్లారో ఏంటో. ఈ గొడవల్లో చందు కూడా దూరం అయిపోతోంది. తన గురించి నాకు బాధ లేదు, కానీ కృష్ణప్రసాద్ గారి గురించే ఆలోచిస్తున్నాను. కూతురు కానిదైనప్పుడు తండ్రి అయినవాడు ఎలా అవుతాడు? నీ విషయంలోనే ఆయన మంచితనం నాకు అర్థమైంది మాధవి. నిన్ను చంపడానికి ప్లాన్ జరుగుతుంది అని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే కృష్ణ గారు. ఆ రోజు నిన్ను కాపాడుకోగలిగినా ఈ రోజు నువ్వు ప్రాణాలతో ఉన్నావన్నా అందుకు కారణం కృష్ణగారే మాధవి. అవును బాబు, ఇంతకుముందు మాధవమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా కాపాడింది ఆ బాబే. ఏంటి నొక్కాలు నువ్వు చెప్పేది? నిజం బాబు, ఆ రోజు మాధవమ్మని ఎవరి నుంచో కాపాడింది, ఆసుపత్రిలో చేర్చింది ఆ బాబే. రాజాకి ఫోన్ చేసి మాధవి హాస్పిటల్లో ఉన్న విషయం చెప్పు గాని, నేనే మాధవిని కాపాడినట్లు గాని, నేనే తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించినట్లు గాని చెప్పొద్దు. ఇప్పుడు నేను ఏ మంచి చేసినా రాజా దృష్టిలో సెడవుతుందని, అందుకే ఇది మీకు చెప్పొద్దని చెప్పినారు బాబు. నా ప్రాణాలు 2 సార్లు కాపాడిన ఆయనకి నా కోసం ఏ సహాయం చేయలేవా రాజా? ఆయనకి సాయం చేయాల్సిన బాధ్యత నీకెంతుందో నాకు అంతే ఉంది మాధవి. కానీ అలా గొడవపడి బయటికి వెళ్ళిపోయారు అంటే చాలా దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. ఎక్కడని వెతకగలం? వెతకాలని నువ్వనుకుంటే వాళ్ళు దొరక్కపోవటం అనేది జరగదు రాజా. ప్రయత్నిస్తాను మాధవి. మన గురించి ఆలోచించే వాళ్ళని మర్చిపోవటం అనేది జరగదు. కృష్ణ గారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తాను. పాపం ఇప్పుడు ఎక్కడున్నారో ఏంటో. ఎక్స్క్యూజ్ మీ అండి. ఎస్ సార్. సీనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి ఇంటర్వ్యూ కోసం అని వచ్చానండి. అలాగా, సర్టిఫికెట్స్ అన్ని తీసుకొచ్చారా? తీసుకొచ్చానండి. ఎండి గారిని కలవచ్చా? సారీ, ముందుగా మీరు మా సీనియర్ మేనేజర్ అనంతరామ్ గారిని కలవాల్సి ఉంటుంది. ఆయన ఓకే అన్న తర్వాత ఎండి గారితో ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, ఆయన కలవచ్చా? 1 మినిట్ సార్. మీ పేరు? కృష్ణప్రసాద్. సార్, సీనియర్ ఇంజనీర్ పోస్ట్కి కృష్ణప్రసాద్ గారని వచ్చారు. ఓకే సార్, పంపిస్తున్నాను. ఈ క్యాబినే సార్, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ కమ్ ఇన్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. వెల్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీలాంటి వాళ్ళ కోసమే మేము ఎదురు చూస్తున్నాం. మీ ఎక్స్పీరియన్స్, మీ థాట్స్ చాలా బాగున్నాయి. సో ఈ జాబ్కి మీరు 100% యాప్. బట్ ఫైనల్ డెసిషన్ అనేది మా ఎండి గారిది. నెక్స్ట్ మీరు మా ఎండి గారిని ఫేస్ చేయాలి. షూర్ సార్. చూడండి, మా ఎండి గారు చాలా స్ట్రిక్ట్. చిన్న విషయంలో కూడా పెర్ఫెక్ట్గా ఉండాలంటారు. సో కొంచెం మీరు కేర్ఫుల్గా సమాధానం చెప్పాలి. ఓకే? అలాగే సార్. 1 minute. ఎండి గారి ఛాంబర్ పక్కనే ఉంది, మీరు వెళ్ళి కలవండి. షూర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. మే ఐ కమ్ ఇన్ మేడం? మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్. ఎస్. హలో, ఫైల్. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? వచ్చిన పని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా నీలాగా పరధ్యానంగా ఉన్న వాళ్ళని నా దగ్గరికి ఎలా పంపించారో నాకు అర్థం కావట్లేదు. మేడం, అది నీలాంటి వాళ్ళు నా కంపెనీకి అవసరం లేదు. అవుట్. మేడం, ఐ సే గెట్ అవుట్. మేడం, ఐ సే గెట్ అవుట్.
Damn it. ఒకసారి అనంతరామ్ గారిని నా క్యాబిన్కి రమ్మని చెప్పండి. ఎస్ మేడం. ఇంతకు ముందు వచ్చిన అతన్ని నా క్యాబిన్ లోకి ఎందుకు పంపించారు? మనకు కావలసిన క్వాలిఫికేషన్స్ అన్ని అతనిలో ఉన్నాయి మేడం. ఏమున్నాయి? ఇంటర్వ్యూకి వచ్చారన్న సెన్స్ కూడా లేకుండా దొంగ చూపులు చూసుకుంటూ కూర్చున్నాడు. మిమ్మల్ని చూసి నెర్వస్ గా ఫీల్ అయ్యాడేమో మేడం. హీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అతనికి మంచి అనుభవం ఉంది. అన్ని విభాగాల మీద మంచి కమాండ్ ఉంది. నో, నాకు అతనిలో అన్ని క్వాలిఫికేషన్స్ అయి కనిపించలేదు. నేను ఇంతగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి మేడం. ఈ పోస్ట్ కోసం 2 months గా చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. బట్ మీ క్యాబిన్ వరకు ఎవరిని పంపించలేదు. నేను అతని ఎక్స్పీరియన్స్ చూశాను, తనతో మాట్లాడాను కూడా. అతను మన కంపెనీకి 100% యూజ్ అవుతాడు. మీరు అతని గురించి అంత చెప్తున్నారు, నాకు అతనిలో అంత ఎఫిషియన్సీ కనిపించలేదే. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, వేరే ఎవరినైనా చూడండి. అనుభవానికి ఆడంబరాలుండవు మేడం. అందుకే అది చూడగానే కనిపించదు. అలాంటి వ్యక్తిని వదులుకుంటే నష్టపోయేది మనమే. మీకు అతని మీద అంత నమ్మకం ఉందా? 100% ఉంది మేడం. ఏమైంది డాడీ? ఏదో ఇంటర్వ్యూకని వెళ్ళారు కదా, ఏమన్నారు? ఆ జాబ్ నాకు రాదమ్మా. అదేంటి డాడీ, ఏ మీ క్వాలిఫికేషన్ సరిపోలేదా? మేనేజర్కి నా క్వాలిఫికేషన్స్ అన్నీ నచ్చాయమ్మా. అతని మాటలు విన్నాక ఈ జాబ్ నాకు వచ్చినట్లే అని సంతోషపడ్డాను. బట్ ఎండీని కలిశాకే తనకెందుకో నేను నచ్చలేదమ్మా. ఎవరి డాడీ అతను? మీకన్నా ఎక్స్పీరియన్స్డ్ పర్సనా? అసలు మీ గురించి వాళ్ళకేం తెలుసు కాబట్టి? అతను కాదమ్మా, ఆమె. ఆ ఎండీ ఒక లేడీ. ఎందుకు వద్దందో నాకిప్పటికీ అర్థం కాలేదు. మీ సర్టిఫికేట్స్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా చూసిందా? అంతా చూశాకే ఆ మాట అందమ్మా. ఈ జాబ్ వస్తుందని నేను కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాను. మంచి కంపెనీ, శాలరీ కూడా బాగానే ఉంటుంది. పోనివ్వండి డాడీ, అదొకటే కంపెనీయా ఏంటి? మీలాంటి పర్సన్ ని మిస్ చేసుకోవడం వాళ్ళ బ్యాడ్ లక్. ఇది కాకపోతే మరొకటి వస్తుంది. కొన్ని ఆఫీసులు చూడగానే ఇలాంటి చోట వర్క్ చేయాలనిపిస్తుంది. ఆ ఆఫీస్ అలాగే ఉంది. అందుకే ఫీల్ అవుతున్నాను. ఎవరు డాడీ? ఎవరితో కొత్త నెంబర్ అమ్మా. లిఫ్ట్ చేసి చూడండి. హలో. హలో కృష్ణ గారు, నేను అనంత్ని. సార్ మీరా? చెప్పండి సార్. ఏంటి జాబ్ రాదని ఇంటికి వెళ్ళిపోయారా? ఎండీ గారికి నేను ఎందుకు నచ్చలేదు సార్.
కొంచెం సీరియస్గానే మాట్లాడారు. ఇంకెలా జాబ్ వస్తుంది? మీలాంటి వర్తబుల్ పర్సన్స్ ని ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి? మేడం గారితో నేను మాట్లాడాను. షీఈ్ కన్విన్స్డ్. రేపే మీరు వచ్చి జాబ్లో జాయిన్ అవ్వచ్చు. రియలీ? ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ చందు, రాదనుకున్న జాబ్ మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. మరి ఆ ఎండీకి నచ్చలేదని చెప్పారు. అక్కడి మేనేజర్కి నేను నచ్చానని చెప్పాను కదమ్మా, ఆయనే కన్విన్స్ చేశారంట. రేపే వచ్చి జాబ్లో జాయిన్ అవ్వమన్నారు. 10 మందికి పనిచ్చిన వారు ఈరోజు ఎవరో పనిచ్చారని సంతోషపడుతున్నారా డాడీ? పనివ్వడం అంటే ఒకరిని నేను గుర్తించడం, నాకు పనివ్వడం అంటే ఒకరు నన్ను గుర్తించడం. తేడా ఉంది కదమ్మా. I say get out!